మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగములు ఆదికాండము 3వ అధ్యాయం 1 నుండి 24, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుండి 15, లూకా సువార్త 22వ అధ్యాయం 24 నుండి 32 వరకు. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం, నీ ఆధ్యాత్మిక స్థితిలో నీవు ఎక్కడ ఉన్నావు? నీ ఆధ్యాత్మిక స్థితిలో నీవు ఎక్కడ ఉన్నావు? మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ మరొక పర్యాయములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేడు ప్రతి విశ్వాసి కూడా తన ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించుటలో పరిశుద్ధమైన లెంటు ఎంతో దోహదపడుతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. లెంట్లో మనము దేవునికి సమీపంగా జీవించే వారంగా ఉంటాం. ప్రతి అంశము మనలను ప్రభు సాన్నిధ్యంలో ఆయన చెంతకు చేర్చేదిగా మనలను చేస్తుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఈ లెంట్లో మొదటి ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన అంశం, నీవు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? విచ్ మీన్స్, దీని అర్థం ఏమై ఉందంటే, నీవు ఎక్కడ ఉన్నావు అనే మాట నీవు ఏ స్థితిలో ఉన్నావు అని అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రపంచము క్రైస్తవుల వైపు చూస్తూ ఉంది. క్రైస్తవుడు క్రైస్తవురాలి యొక్క జీవన విధానాన్ని వైపు చూస్తూ ఉంది. దేవుణ్ణి నమ్ముకుని దేవునిలో వెళుతున్నారు వీరు అని ఆలోచించేటువంటి ప్రపంచం మనం ఎలా ఉన్నామో కూడా గమనిస్తూ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియులారా, చదవబడిన లేకపోతే మనకివ్వబడిన 3 పాఠ్య భాగాలలో ఆదికాండంలో ప్రభువే నేరుగా ఆదామును అడిగినటువంటి ప్రశ్న, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఆదికాండము 3వ అధ్యాయములోని భాగంలో మనం గమనించినప్పుడు 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ప్రియులారా, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఒక్క మాట చేత సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు తన యొక్క ఆలోచనలో మానవుడు ఎలా ఉండాలో అని ఆలోచించి తన స్వహస్తాలతో మానవుణ్ణి నిర్మించి తన జీవ వాయువును నరుని యొక్క నాసికారంధ్రములో ఉదగా, జీవవాయువును ఉదగా నరుడు జీవము కలిగిన ఆత్మగా మారాడని ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడొచ్చు. అలాంటి జీవవాయువునిచ్చిన ప్రభువు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త సర్వేశ్వరుడు ఒక చెట్టు క్రింద నిలబడి ఉన్నటువంటి లేదా చెట్టు వెనక ఉన్నటువంటి ఒక మానవుణ్ణి చూడలేరా? ఒక మానవుణ్ణి కనిపెట్టలేడా? ఆయనకి ఆ చెట్టు ఏమైనా అడ్డంగా ఉంటుందా? ఈ ప్రశ్నలలో నుండే ఈ ప్రశ్నను, ప్రభువు వేసిన ప్రశ్నను అర్థం చేసుకోవాలి. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటున్న నేను. ప్రియులారా, ఆయన దేవుని ఎదుటకు రాకుండా, దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనినటువంటి ఆదాముని ప్రభు చూడలేడా అంటే ఖచ్చితంగా చూడగలడు. అయితే ఆ ప్రశ్న ఎందుకు వేశాడు? ఆదాము యొక్క ఆధ్యాత్మికమైన స్థితి, దేవునితో కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి తన జీవితంలో కోల్పోయాడు. ప్రభువుతో నడిచినటువంటి పరిస్థితి, జీవాత్మైన నరుని ప్రభు అద్భుత రీతిగా ఆశీర్వదించాడు. జీవాత్మ అయిన తర్వాత ఆయన జీవవృక్ష ఫలమునిచ్చేటువంటి చెట్టును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపి, అది ఏదెను తోటను, ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది అక్కడ నుండి బయలుదేరి చీలి 4 శాఖలుగా బయలుదేరి
పీషోను, అదేవిధంగా అక్కడ రెండవ నది గిహోను, మూడవ నది హిద్దికేలు. ఇలా ప్రతి నది కూడా పారుతూ యూఫ్రటీస్ అనేటువంటి ఈ 4 నదులు కూడా ఆ ప్రాంతమంతటిని సస్యశ్యామలుగా చేస్తూ వెళుతూ ఉన్న సందర్భంలో దేవుడు ఆ తోటను సేద్యపరచుటకు, కాచుటకు ఏదేన్ని అనగా వనములో ఏదేను తోటలో నరుణ్ణి అక్కడ కాపరిగా నియమించటం మనం చూస్తాం. కాపరికి కొన్ని బాధ్యతలు ప్రభు ఇచ్చాడు. దాన్ని సేద్యపరచాలి, దానిని నీవు కాపాడాలి. ఇలా చెబుతూ ఆయన నీవు ఏ వృక్ష ఫలమునైనా తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చి, అది తింటే నువ్వు చచ్చెదవు అని చెప్పాడు. తిన్నాడు, కానీ చావలేదు శారీరకంగా, కానీ భౌతికంగా చనిపోయాడు. దేవునితో తనకున్న సంబంధం తొలగిపోయింది. అంత మహావనమానికి కాపరిగా నియమించి, అంతేకాదు ఆదాము వాడికి ఏ పేరు పెట్టెనో, ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. కాపరిగా ఉన్నాడు, అంతేకాదు సృష్టి అంతటి మీద అధికారం కలిగి వాటికి పేర్లు పెట్టాడు. ప్రతి భూజంతువు, ప్రతి ఆకాశ పక్షిని ఆయన వాటన్నిటికీ కూడా ఆదామే పేరు పెట్టేటువంటి ఒక తండ్రి బాధ్యతను, లేదా ఒక ఉన్నతమైన యజమాని బాధ్యతను, అలాంటి హక్కును ఆదాముకు దేవుడిచ్చాడు. ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. ఆదాము ఏ పేరు పెట్టెనో. ప్రియారా, మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఆదాముకు సాటైన సహాయము లేదు అని చెప్పి ఆదాము ఎముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా సృష్టించిన తర్వాత, నిర్మించిన తర్వాత ఆమెను ఆదాము వద్దకు తీసుకొస్తే ఆదామే ఆమెకు కూడా పేరు పెట్టాడు. నారి అనే పేరు పెట్టాడు. ఇలా దేవుడు ఆదాముకు అనేకమైనటువంటి బాధ్యతలు ఇచ్చాడు, అనేకమైన అధికారాలు కూడా ఇచ్చాడు. ఇంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదము ఆయన కోల్పోయాడు ప్రియులారా. అందుకే ప్రభు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? నీ బాధ్యతల నుండి నువ్వు తొలగిపోయావు. నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదం నుండి నువ్వు తొలగిపోయావు. నువ్వు శారీరకంగా బ్రతుకున్నావు, కానీ నువ్వు బ్రతికి జీవించి ఉన్నావు అనే పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే, మృతుడవే. కారణం, నీవు నా మాటను వినలేదు. ప్రియులారా, నీవు ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్న ఆదామును అడిగినప్పుడు ఆదాము చెప్తున్నాడు, నీ స్వరము విని నేను భయపడ్డాను అని చెప్తా ఉన్నాడు. చాలాసార్లు దేవుని స్వరం విన్నాడే ఆదాము. అంతకుముందు అనేక పర్యాయములు ఆదాము దైవస్వరాన్ని విన్నాడు. వినిది ఆదాము దేవుడు ఇరువురు కూడా మాట్లాడుకోవడం అనేది మనం చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఇప్పుడు ముందు మాట్లాడుకున్న మాటల్లో ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన మాట్లాడినప్పుడు ఆదాము విన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించినాడంటే అప్పటికే ఆదాము దేవుని స్వరం విన్నాడు. కానీ అప్పుడెప్పుడు దాక్కుకొనని ఆదాము ఇక్కడ దాక్కున్నాడు. కారణం ఒకటే, పాపం. నీవు ఎప్పుడైతే పాపానికి బానిసైపోతావో, ఎప్పుడైతే పాపాన్ని చేస్తావు, పాపం అని జనరలైజ్ చేసి చెప్పాను. అయితే ఏది మనలను దాగుకునేలాగా, మన ఆధ్యాత్మిక స్థితిని పడిపోయేలా చేస్తుంది అని అంటే, పాపములో అనేక రకాలు ఉన్నాయి. అయితే పాఠ్యభాగాల ఆధారంగా 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నేత్రాశ. ఆదాము భార్యగా ఇవ్వబడిన హవ్వ సర్పము చేత మోసగించబడింది అని దేవునితో హవ్వ చెబుతుంది. ఎందుకు మోసగించబడింది? సర్పము చెప్పింది మీరు చావనే చావరు అన్నప్పుడు, అది తింటే మీరు కనులు తెరవబడతాయి అని చెప్పినప్పుడు 6వ వచనంలో 3వ అధ్యాయము ఆదికాండాన్ని మనం గమనించినప్పుడు చాలా స్పష్టమైనటువంటి మాట, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు చూచినప్పుడు ఆమె నేత్రాశకు లోనయ్యింది. నేత్రము సర్వ శరీరానికి కూడా ఆధారం. నేత్రము తేటగా ఉంటే, నీ కన్ను తేటగా ఉంటే శరీరమంతయు, దేహమంతయు తేటగా ఉండును అని ప్రభువు చెప్పాడు కదా. మన నేత్రము చాలా స్పష్టంగా, తేటగా, స్వచ్ఛమైనదిగా ఉండాలి. మనం చూచే చూపు
చాలా స్పష్టంగా ఉండాలి. పవిత్రమైన చూపు మనం చూడాలి. విషపు చూపు చూసినటువంటి సౌలు వలె కాక మోహపు చూపు చూసిన అనేక మంది ఏమేమయ్యారో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. స్వార్థపు చూపు చూడకూడదు. మనం చూడాల్సింది స్వచ్ఛమైన చూపు చూసి ప్రభువులో మనం ముందుకు కొనసాగాలి. ఈ నేత్రాశ అనేది తన జీవితంలో తన భర్తతో అదేవిధంగా మరి విశేషంగా దేవునికి దూరం చేసి ఆ అద్భుతమైన ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేసింది. ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబము అని యోహాను తన పత్రికలో స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టనివి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రియులారా, నేత్రాశ అనేది మనలను దేవుని నుండి దూరపరుస్తుంది. దేవునికి సమీపంగా చేసేది మనలను దేవునికి దూరం. శోధనలో పడిపోయిన హవ్వ వలె, ఆదాం వలె మనమున్నామా? నీ ఆధ్యాత్మికమైన స్థితి నీది ఎలా ఉంది? నీ ఆధ్యాత్మికమైన ప్రయాణములో నీవు ఎక్కడ ఉన్నావు? దేవుడు చెప్పిన చోటే ఉన్నావా, లేక దాగుకునే పరిస్థితిలో ఉన్నావా? దేవుని తోటలోనే ఉన్నాడు, దేవుడు పెట్టిన స్థలంలోనే ఉన్నాడు. ప్రభు వచ్చి నీవు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు దాక్కున్నాడు. ప్రియులారా, ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, దేవుని చేత నియమింపబడిన వానిగా, దేవుడే నీకు ఇచ్చినటువంటి పనిలోనే ఉంటూ దాగి నువ్వు పనిచేస్తున్నావా? ఒక దాగుకున్న విశ్వాసిలా ఉన్నావా? దాగుకున్న భక్తుని వలె ఉన్నావా? దాక్కుంటున్నావా? ఎంతకాలం దాక్కుంటావు? దేవుణ్ణి కాదని ఎక్కడ దాక్కోగలవు? చెట్ల మధ్య దాక్కున్న ఆదాముని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఏదో ఒక రోజు దేనివల్లనైతే నువ్వు దాక్కుంటున్నావో, దేనినైతే నువ్వు దాచిపెడుతూ ఉన్నావో అది బట్టబయలు చేయబడుతుందని ప్రభువు కూడా చెప్పాడు. మీరు రహస్యంగా చేసినవి బహిరంగంగా చూపించబడతాయి. పిల్లరా, దాక్కునేటువంటి పరిస్థితుల్లో నుండి బయటికి రా. దానిని నీవు జయించాలి. నేత్రాశను జయించాలి. నేత్రాశతో ఉన్నటువంటి ఆదాము పడిపోవడమే కాదు, హవ్వ పడిపోవడమే కాదు, తన భర్తను కూడా పడేసింది. అందుకే ప్రభు అన్నాడు, నేను నీకు చెయ్యొద్దని తినవద్దన్న పండుని నువ్వు తిన్నావు, నీ భార్య మాట విని నువ్వు పడిపోయావు గనక నేను నిన్ను ఈ విధంగా శిక్షిస్తున్నాను అని ప్రభు ఆదాముకు చెప్పాడు. ఆదికాండం 3:17 ప్రభు ఆదాముకు ఇచ్చినటువంటి శిక్ష మనకు కనబడుతుంది. నీ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఇంకా దాక్కున్నావా? దాగుడు అనేది పనిచేయదు. బయటికి రా. ప్రభు నిన్ను దానిలోంచి బయటికి రమ్మంటున్నాడు. నీవు ఎక్కడ ఉన్నావు? రెండవది, నీ ఆధ్యాత్మికమైన స్థితిలో పడిపోవడానికి కారణం, లేకపోతే వెనుకొనడానికి కారణం, ముందుకు లేకపోవడానికి కారణం అధికారంతో కూడినటువంటి ఆశ. అధికారమును గురించిన ఆశ మన జీవితాన్ని ఎప్పుడు కూడా వెనక్కి లాగేస్తుంది. ప్రియులారా, దేవుడు ఇస్తాడు అధికారం, ఓకే, ఇచ్చినప్పుడు దాన్ని మనం నమ్మకంగా చేస్తాం, అది వేరే విషయం. అధికారం కొరకు మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు. లూకాసు సువార్త 22:24 సువార్త పాఠ్యభాగంలో మీరు చూస్తే శిష్యులు అక్కడ ఒక గొడవ పడతా ఉన్నారు. వివాదం అని రాయబడ్డది బైబిల్లో. వివాదం, తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా అన్యజనుల రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. అయితే వారిలా మీరుండద్దు. వారిలో మేం గొప్ప, నేను గొప్ప అని ఒక రాజరిక వ్యవస్థ కొరకు, రాజు అవ్వడం కొరకు, ఒక గొప్పవాడిగా ఉండడం కొరకు, అధికారం కొరకు వారు ఒకరి ఎడల ఒకరు వివాదాన్ని పెట్టుకున్నారు. అలాంటి వారు ఎందరో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. వారి జీవితం ఏమైందో కూడా మనం గమనించగలుగుతాం. అబ్షాలోము రాజ్యానికి ఏ విధమైన కుట్ర చేశాడో సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. పట్టణ ద్వారాన్ని నిలబడి ప్రజల హృదయాలను దొంగలించాడు. రాజు న్యాయం చేయడు, నేను చేస్తానని చెప్పి మోసం చేశాడు. తన తండ్రి దావీదు మీద తిరుగుబాటు చేశాడు. పిల్లరా, అధికార దురాశ కుటుంబాన్ని కూడా
చేర్చగలదు. అయితే దేవుడు తుదకు న్యాయం చేశాడు. అక్కడ అదోనియా సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మనము రాజులు మొదటి గ్రంథములో మొదటి అధ్యాయములో మనం అదోనియాని గురించి చూస్తాం. దావీదు ఇంకా బ్రతికుండగానే తాను రాజునని ప్రకటించుకున్నాడు. మద్దతును కూడగట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూశాడు. కానీ దేవుని చిత్తం కాని అధికారం నిలబడదు. చివరికి సొలొమోను రాజ్యాన్ని స్వీకరించాడు. ప్రియులారా, ఏదో లాక్కోవాలని మోసం చేసి ఆహాబు, ఇజబేలు, నాబోతు ద్రాక్ష తోట విషయంలో మోసం చేశారు. ఏమైంది? ధనాన్ని కోసం ఇంకా అనేక మంది అనేక రకాలుగా చేశారు. ప్రియులారా, అధికారం కొరకు లేకపోతే ఏదో సంపాదించుకోవాలని వారు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏమి ఫలించలేదు. ఈ రోజున అధికారం కొరకు నువ్వు ప్రాకులు పడుతున్నావా? అది చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఏదైనా కానీ ఒక స్థానం కొరకు నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావా? జాగ్రత్త, అది నీకు శ్రేయస్కరం కాదు. తుదకి అది నిన్ను కట్లపామై కాటేస్తుంది. తుదకు ఆ అధికారము నిన్నే, ఆ అధికారమే నిన్ను మింగేస్తుంది. జాగ్రత్త సుమి. అధికార దాహం అని మన లోకంలో వింటూ ఉంటాం. దానివలన ప్రభు పేతుర్ని అక్కడ మందలిస్తున్నాడు. ఇదిగో నీ మనస్సును లేదా నిన్ను అపవాది చెరపటానికి ప్రయత్నం చేస్తుంది. గోధుమల వలె సాతాను 31వ వచనంలో అంటాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుని కనుక నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. ప్రియులారా, గమనించండి, సాతాను చెరపడుతుంది అధికారము అనేటువంటి ఒక ఏమంటారంటే ఒక అద్భుతమైనటువంటి శోధనను, ఒక ఎర, అధికారం అనే ఎర నీకేసి నిన్ను చెరబట్టుకుపోతుంది. జాగ్రత్త సుమి. మన జీవితంలో శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? అధికారం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? తుదకు నువ్వు అధికారం సంపాదించుకున్నా అది నీకు ఆశీర్వాదమా? నీ బిడ్డలకు ఆశీర్వాదమా? ఎవరికి ఆశీర్వాదం? ప్రభు అధికారం ఇస్తే, న్యాయంగా అధికారం నీకు వచ్చినప్పుడు దాని కొరకు నువ్వు చక్కగా ప్రభు నా మహిమార్థమే ఘనంగా జరిగించు. నేను కోరుకున్నవాడు ఇతడే అని ప్రభువే మనుషులు చూపించిన మనిషిని కాక దేవుడే ఒక అద్భుతమైనటువంటి మనిషిని చూపించి అధికారం ఇవ్వలేదా? అలా నీకు ఇస్తాడు తప్పక. ప్రియులారా, శోధనలో నువ్వు ఎక్కడ ఉన్నావు? పడిపోతున్నావా? నిలబడుతున్నావా? నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? మూడవది చాలా ప్రాముఖ్యమైన విషయం. యాకోబు 1:14 యాకోబు చెప్తాడు, మనము ఆధ్యాత్మికంగా పడిపోవడానికి ఎవరో కారణం కాదండి, మనమే కారణం. స్వకీయ దురాశల వలన ఏడవబడి అక్కడ రాయబడిన మాటను చదవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. ఏడవబడి ఒక జంతువు చనిపోయినప్పుడు కళేబరాన్ని ఎలా ఈడ్చుకుంటూ వెళ్తాం మనము? అలా ఉన్న దురాశ లేక స్వకీయమైనటువంటి దురాశ మనలోంచే వచ్చేది. ఎవరో మనల్ని ప్రేరేపించేది కాదు, ఎవరో మనలను మభ్యపెట్టేది కాదు. అధికారం అంటే మభ్యపెడతారు. నేత్రాశ అంటే మనము చూచిన తర్వాత మనకు వస్తుంది. ఇది స్వకీయ దురాశ మన ఆలోచనల నుండి పుడుతుంది. మనం ఎప్పుడు కూడా దేవునికి మన దేహాన్ని అప్పగించుకోవాలి. ఆ దురాశ లెంటెన్ సీజన్లో 2వ రోజు మనం ధ్యానం చేసాం ఆ టాపిక్, గ్రీడ్ అనేటువంటి అంశం. గెహజీ ధనాపేక్ష కలిగి ఆ దురాశ వలన ఎలా నాశనం అయిపోయాడో మనం చూస్తాం. ఈ దురాశ వలన మనం ఏదో సంపాదించుకోవాలి, ఏదో చేయాలి, ఇంకా కావాలి అని ఈ దురాశ మన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులను మనం తీసుకెళ్తుందో చూడండి ప్రియులారా. ఈరోజు స్వకీయ దురాశల వలన ఏడవబడి మరుకొల్పబడి చనిపోయినటువంటి ఆధ్యాత్మికంగా చనిపోతున్నారు. శోధన చిన్నగానే కనిపిస్తుంది, కానీ దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. జాగ్రత్త. ఈరోజు శోధనలో జయిస్తే జీవ కిరీటం, పడిపోతే మరణం. శోధన వచ్చేది చిన్నగానే కనబడతాయి మనకి. ఏముందండి యోసేపుకి శోధన ఏంటి? ఆ శోధన ఏంటి?
తప్పేముంది, మానవులు పడిపోతారు, దావీదు అందులోనే పాపం చేశాడు అని రకరకాలుగా చెప్తా ఉంటారు. దావీదు పాపం చేశాడు, కానీ ఆ పాపము చేయటానికి కారణం ఏముంది? యోసేపు పాపము నుండి తప్పించబడ్డాడు, శోధన నుండి తప్పించాడు. చాలా చిన్నవి. స్నానం చేస్తున్న స్త్రీని చూసిన దావీదు అది ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే తన కుమారుణ్ణి కోల్పోయి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి దాకా వెళ్ళిపోయింది. ఒక స్త్రీ వచ్చి నా దగ్గరికి రా అని చెప్పినటువంటి సందర్భాన్ని తప్పించుకుని పారిపోయిన యోసేపు ఫలించెడు కొమ్మగా మార్చబడ్డాడు. అయితే దావీదు పశ్చాత్తాపడి తిరిగి మరలా ఎప్పుడు ఆ పాపం చేయనప్పుడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడిని దావీదు తనయుడిగా, దావీదు కుమారుడిగా యేసు ప్రభువారు పిలువబడ్డారు. అది సెకండ్ స్టేజ్. నీ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఎక్కడున్నావు? నీవు నేత్రాశ వలన ఉంటే, అధికారము అనేటువంటి దురాశ నీలో ఉంటే, స్వకీయ దురాశ నీలో ఉంటే, వీటి వలన నువ్వు శోధనలో పడిపోతావు. వాటిని జయించాలి. శోధనను జయించువాడు, ఆ శోధనలో నిలిచి జయించిన వాడి జీవితాలు ఆశీర్వాదము, జీవకిరీటము. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందను. ఆ జీవకిరీటము నీకు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. జార్జ్ ముల్లర్ 1805లో జన్మించి 1898లో ఆయన చనిపోయారు. జర్మనీలో ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయడం, మద్యం సేవించడం, అంతేకాదు ఒక సందర్భంలో ఆయన జైలుకు కూడా వెళ్తాడు. కానీ ఒక ప్రేయర్ మీటింగ్లో యేసుప్రభువుని తెలుసుకున్న ఆయన ప్రభువునందు విశ్వాసం ఉంచి తిరిగి మరలా ఆయన దేవునిలో పరిచయం చేసినప్పుడు ఆర్థికపరమైన శోధనలు, అవిశ్వాసానికి సంబంధించిన ఎన్నో శోధనలు వచ్చాయి. అవన్నీ జయించి జార్జ్ ముల్లర్ అనేటువంటి గొప్ప మిషనరీని ఇప్పటికీ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, శోధన జయించు వాడికి జీవకిరీటం. ఆ శోధన జయించడానికి దేవుని మాట విను, దేవుని మాట విను. దైవ వాక్యాన్ని, ప్రార్థనను, పరిశుద్ధాత్మను మనం కలిగి ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో శోధన జయించగలుగుతాం. ఆ శోధనను జయించేటువంటి క్రమములో మన జీవితము అద్భుత రీతిగా మార్చబడుతుంది. శోధనను జయించాలి, శోధన జయించాలి. నీకు వచ్చే ప్రతి శోధనను జయించిన యోసేపుని జ్ఞాపకం చేసుకో. శోధనలో పడిపోయిన దావీదుకి ఎలాంటి ఫలితం వచ్చింది? పశ్చాత్తాపం చెంది తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దావీదు ఎలా ఆశీర్వదింపడ జ్ఞాపకం చేసుకో. శోధనలో పడిపోయిన గెహజీ ఏమయ్యాడో జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నాడు, నీ ఆధ్యాత్మిక స్థితిలో నీవు ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడున్నావు? జ్ఞాపకం నిన్ను నీవే ఒకసారి ప్రశ్నించుకొని ప్రార్థన చేయి. నువ్వు దేవునిలో శోధనను గెలిచి దేవుని యొద్ద నిలిస్తే ప్రభు నీకు జీవకిరీటం ఇస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు శోధనలు జయించడానికి వారి ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడున్నారో తమ్మును తాము పరిశీలించుకుని నీకు సమీపం ఉండడానికి దీవించండి. వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించండి, సంఘములను దీవించండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.